సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే 4 నుండి 5 రోజులు ఆడతారు. అయితే కొన్ని టెస్ట్ మ్యాచ్లు 3 రోజుల్లోనే ముగుస్తూ ఉంటాయి. కానీ ఒక టెస్ట్ మ్యాచ్ కేవలం 62 బంతుల్లోనే ముగిసింది. వన్డే, టీ20 మ్యాచ్లు కూడా సాధారణంగా 62 బంతుల్లో పూర్తి కావు. అలాంటిది మనం మాట్లాడుకోబోయే టెస్ట్ మ్యాచ్ 62 బంతుల్లోనే ముగిసి చరిత్ర సృష్టించింది. 1998లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ అతి తక్కువ సమయంలో పూర్తయిన మ్యాచ్గా రికార్డు సృష్టించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ రికార్డు బద్దలవ్వకుండా అలానే పదిలంగా ఉంది. భయంకరమైన పిచ్చు కారణంగా ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడానికి బెంబేలెత్తిపోయారు. పరుగుల కంటే కూడా తమను తాము కాపాడుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. అంతేకాదు, చాలా మంది ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆటగాళ్లు రక్తమోడుతున్న క్రమంలో వారి ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రమాదకరమైన ఈ పిచ్ పై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ రక్తం చిందిస్తూ ప్రాణాలు కాపాడుకోవడం కనిపించింది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈ టెస్ట్ మ్యాచ్ సబీనా పార్క్ స్టేడియంలో జరిగింది. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లతో పాటు మిగతా ఇంగ్లీష్ బ్యాటర్లు అందరూ వెస్టిండీస్ దెబ్బకు భయపడిపోయారు. వెస్టిండీస్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రక్తం చిందించాల్సి వచ్చింది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ భయంకరంగా మారుతూ వచ్చింది. ఆ రోజు సబీనా పార్క్ స్టేడియం పిచ్ పై భిన్నమైన బౌన్స్ ఉండడంతో పేస్ బౌలింగ్ కు పిచ్ అనుకూలంగా మారింది. దీంతో అధిక బౌన్స్ తో బంతులు వేగంగా దూసుకురావడంతో బంతులు నేరుగా బ్యాట్స్మెన్ శరీరాన్ని తాకుతూ గాయపరిచాయి. అత్యంత వేగవంతమైన బంతుల మధ్య ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తమ ప్రాణాలను కాపాడుకోవాల్సి వచ్చింది. పిచ్ చాలా ప్రాణాంతకంగా మారడంతో ఆన్ఫీల్డ్ అంపైర్లు స్టీవ్ బక్నర్, శ్రీనివాస్ వెంకటరాఘవన్ మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల శరీరాలు గాయాల గుర్తులతో నిండిపోయాయి. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా గాయపడ్డారు. పిచ్ చాలా దారుణంగా ఉండడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ మ్యాచ్ కేవలం 10.2 ఓవర్లలో ముగిసింది. అలా క్రికెట్ చరిత్రలో క్రికెటర్ల రక్తమోడిన మ్యాచ్గా ఈ మ్యాచ్ నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.